నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దీత్వా తుఫాన్ ప్రభావం కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నంద్వా, దీత్వా తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉండనుంది? ఏంటి ఈ పరిస్థితి? థ్యాంక్ యూ అనిల్. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన ఏదైతే వాయుగుండం ఉన్న నేపథ్యంలో దానికి దిత్వా తుఫాన్ గా ఇప్పటికే ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ నామకరణం అయితే చేయింది. అయితే దీని ప్రభావం వల్ల ముఖ్యంగా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లోని దీని యొక్క ప్రభావం ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఇది భారత్ వైపు ఇప్పుడు దూసుకొస్తున్నట్టుగా ఇప్పటికైనా ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ చెప్పారు. ముఖ్యంగా ఉత్తర వాయువు దిశగా ఈ యొక్క తుఫాను కదులుతూ వస్తుంది. మరికొన్ని గంటల్లో ఇది తమిళనాడు, పుదుచ్చేరికి దగ్గరలోకి వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు చూసుకుంటే కృష్ణపట్నం పోర్టులోని ఇప్పటికే ఐఎండీ అధికారుల యొక్క హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అయితే ఇప్పటికే జారీ చేసినట్టుగా కనుక తెలుస్తోంది. అలాగే మిగిలిన పోర్ట్స్ ఏదైతే నెల్లూరు, అలాగే గంగవరం, భీమునిపట్నం, విశాఖపట్నం పోర్టు ఇటువంటికి కూడా ఇప్పటికే 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. అయితే దీని యొక్క ప్రభావం నేపథ్యంలో రాష్ట్రం మొత్తం మీద మరొక 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ అమరావతి వాతావరణ కేంద్రానికి తెలియజేసిన నేపథ్యంలో ఏ జిల్లాలపైన అయితే ఈ యొక్క వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయో వాటన్నిటిపైన ఇప్పటికే కలెక్టర్ల ఆధ్వర్యంలో సమీక్షలు అయితే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏపీలోని దాదాపు 3 రోజుల పాటు ఈ యొక్క వర్షాలు పడుతున్న నేపథ్యంలో మనకున్న సమాచారం మేరకు, అలాగే ఐఎండీ హెచ్చరికల మేరకు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇటు నెల్లూరు, కడప, అలాగే కర్నూలు, ఈ తిరుపతి ఈ జిల్లాలకైతే భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే తెలియజేశారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అలాగే ఎవరైతే ఈ యొక్క మత్స్యకారులు వేటకు వెళ్లారో వాళ్ళందరూ కూడా సురక్షిత దగ్గరలో ఉన్న పోర్టులకి వచ్చే విధంగా ఇప్పటికే శాటిలైట్ ఫోన్స్ ద్వారా వాళ్ళందరికీ కూడా సమాచారాన్ని కూడా అందిస్తున్నారు. ముఖ్యంగా ప్రజలు అత్యవసర పరిస్థితులు అయితే మాత్రమే బయటికి రావాలని కూడా అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, అలాగే రైతులకి ఇది కొంత మేరకు గడ్డు కాలంగా చెప్పొచ్చు. ఇప్పుడు ఏదైతే పంట పొలాలన్నీ కూడా ఇప్పుడు చేతికొచ్చే సమయంలో ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడడం కొంత మేరకి వారికి నష్టం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటన్నిటినీ కూడా సర్దుబాటు చేసే దిశగా ఇప్పటికే అధికారులందరూ వాటికి కూడా అన్ని రకాల అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా, ఎందుకంటే దాదాపు అన్ని పోర్టులో కూడా 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ఆ యొక్క సముద్ర తీరాలకు దగ్గరలో ఉన్న మత్స్యకార గ్రామాలందరికీ కూడా వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎక్కడైతే ఏ జిల్లాలపైన